గురువుగారు ఇప్పుడు మీరు అంటే వైవాహిక జీవితం ఎలా ఉండాలి మొత్తం చెప్పారు. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చూసుకుంటే ఉమ్, చాలా మంది మోసపోతున్నారు. అలాగే ఎంతో మంది పక్క వాళ్ళకి ఇన్స్పిరేషన్‌గా నిలిచినటువంటి కపుల్స్ కూడా ఉన్నారు. అరేంజ్ మ్యారేజెస్‌లలో అన్నీ చూసి చేసినప్పటికీ కూడా కొంతమంది విడిపోతున్నారు. కొంతమంది ఎట్లా అంటే అరే! వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారేమో అందుకే ఇంత అన్యోన్యంగా ఉన్నారు అనే మాట మన నోట్లోంచి వచ్చే విధంగా ఉన్నారు. విడాకుల సంఖ్య రోజు రోజుకి పెరగడం వల్ల అసలు సనాతన ధర్మంలో విడాకులు అనే పదమే లేదు అని చెప్పేసి చాలా మంది ఆస్ట్రాలజర్స్ నేను మాట్లాడినప్పుడు చెప్పారు. అవునమ్మా. నిజంగానే అసలు ఈ విడాకుల సాంప్రదాయం మన దగ్గర లేదా గురూజీ? అసలు లేదమ్మా. ఎందుకంటే సతీ సహగమనం. భర్త చనిపోయాడంటే భార్య కూడా అగ్నిలో చనిపోవ ఆహుతయ్యే సాంప్రదాయం మనది. ఉండే. అంతేగాని ఎవరికి వాళ్ళు బతకదామనే సాంప్రదాయం అయితే మన శాస్త్రంలో చెప్పలేదు, చెప్పబడలేదు, ఇక రాదు కూడా. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి స్త్రీ సంతోషాన్ని కోరుకుని వివాహ జీవితాన్ని ఎలా అయితే పొందాలని కోరుకుంటారో, ఆ వైవాహ జీవితంలో కొన్ని సందర్భాలలో ఎదుర్కొనే పరిస్థితుల వల్ల సొంత నిర్ణయాలకు అంటే కుటుంబంలో కూడా ఆడపిల్లకు మంచి ధైర్యాన్ని ఇస్తూ పెంచడం వల్ల నువ్వు ఒక్కదాన్ని బతకలేవా అని ఇట్లాంటి చెప్పే మాటల వల్ల ఈ యొక్క సాంప్రదాయం ఒకవేళ ఏర్పడిందేమో. కానీ అంటే ఇప్పుడు పూర్వకాలంలో భర్తదే తప్పున్నా కూడా ఆడపిల్లను సర్ది చెప్పి మరీ పంపించేవాళ్ళు. పంపించాలి. ఇప్పుడు నువ్వు నీకేం బాధ నేనున్నాగా అంటున్నారు. అదే కాదు, మళ్ళా నువ్వు నా ఇంటికి వస్తే నువ్వు అల్లుడితో పాటే రావాలమ్మా అని చెప్పేవాళ్ళు. లేకపోతే నువ్వు అక్కడ ఏదైనా వాళ్ళు కొట్టినా తిట్టినా సరే కొన్నిటికి నువ్వు అంగీకరించేలానే అక్కడ నువ్వు మలుచుకోవాలమ్మా అని కొన్ని సాంప్రదాయాలు చెప్పడం వల్ల తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఏ బిడ్డైనా వింటారు. ఇక్కడ ప్రస్తుత కాలంలో ఏంది, తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకి ఇచ్చిన ఇంపార్టెన్స్ గారాబం అనే ఒక చిన్న పదం వల్ల ఏమవుతుందంటే అమ్మా, సొంత నిర్ణయాలు కొన్ని సందర్భాలలో పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ విషయాల్లోనే కొందరు పిల్లలు మా తల్లిదండ్రులు నన్ను ప్రేమగా చూశారు, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను అంటే నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరు అనే ఒక నమ్మకంతో కొందరి పిల్లల జీవితాలలో కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇష్టపడడం తప్పు కాదు, కానీ వాళ్ళు ఇష్టపడుతున్నది ఏ అంశంలో అన్న విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ 25 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు తల్లిదండ్రులు పెంచే ప్రవర్తనలో వాళ్ళ అవసరాలు తీర్చేది తల్లిదండ్రులే. ఒకవేళ కోపడినా ప్రేమగా చూచినా తల్లిదండ్రులే. మీరు అంటే పిల్లలు ఇష్టపడడంలో తప్పు లేదు, కానీ ఆ ఇష్టపడే వయసు ఏ వయసులో ఇష్టపడుతున్నారు, అవతల వాళ్ళు మనల్ని ఏ విధంగా అంగీకరిస్తున్నారు, మన బాహ్య సౌందర్యాన్ని చూసి ఇష్టపడుతున్నారా, లేదా 20 ఏళ్లకు అంటే కుటుంబం గురించి ఆలోచించేంత జ్ఞానం ఎందుకుంటుంది? ఉడుకు రక్తంతో ఆలోచించేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఇష్టం అనేది ఎంతవరకు ఒక సంతోషాన్ని ఎంజాయ్ చేయడం వరకే ఆలోచిస్తారు, కానీ కుటుంబాలు బరువు బాధ్యతలు అంటే వాళ్ళకు ఉండవు, తెలీదు. కానీ తెలిసినా కూడా నేను చూసుకోగలను అని మాట్లాడడం పెద్ద విషయం కాదమ్మా. కానీ ఆచరణలో మాత్రం ఫెయిల్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది ఎలా? కుటుంబ పరంగా ఒక సపోర్ట్ ఇచ్చినప్పుడు, లేదా కుటుంబంలో కొందరు ఎంతసేపు వాళ్ళ అమ్మా నాన్న గొడవలు పడతా ఉన్నారనుకో, మా అమ్మా నాన్నది అరేంజ్ మ్యారేజ్, వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతున్నారు, సో నేను ఇది ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటే నేను సంతోషంగా ఉండొచ్చు అనే ఒక ప్రలోభంలో ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది, తను ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఆ సెలెక్ట్ చేసుకునే పర్సన్ గనక అనుకూలమైన వాడు కాకపోతే తన జీవితం ప్రేమ వివాహమైనా కూడా ఇబ్బందులే ఉంటాయి. ప్రతి స్త్రీ గాని పురుషుడి గాని అర్థం చేసుకోవాల్సిన విషయాల్లో ప్రత్యేకంగా ఈ విషయం స్త్రీకి చెప్తున్నానమ్మా. ఇష్టం అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, పిచ్చి అంటే ఏంటి, ఈ 3 విషయాలు తెలియాలి. ఇష్టం అంటే ప్రతి ఒక్క దాని మీద ఉంటుంది. ఫస్ట్ ఆ బాబకు వస్తువుల మీద కూడా ఉంటది కదా, ప్రతి ఒక్క దాని మీద. అది వస్తువు కావచ్చు, ఫోన్ కావచ్చు, లేకపోతే ఒక ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, ప్రతి దాని మీద ఇష్టం ఉంటుంది. ఇష్టం అంటే దేని మీదైనా ఉండొచ్చు. ప్రేమ అనేది కొంతమందికే ఉంటుంది. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, భర్త ప్రేమ, భార్య ప్రేమ, కూతురు ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఇవన్నీ ప్రేమలు కొంతవరకే నిమిత్తమై ఉంటుంది. పెళ్లి అయిన తర్వాతే భర్త ప్రేమ భార్య ప్రేమ అన్నారు, కానీ పెళ్లికి ముందు ప్రేమ గురించి దీంట్లో రాలేదు. ప్రేమ వివాహాల్లో సక్సెస్ అయ్యేది ఎప్పుడంటే పిచ్చి ఉంటేనే. పిచ్చి అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకదాని మీదే ఉంటుంది. ఇప్పుడు నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం, నాకు జ్యోతిష్ శాస్త్రం అంటే ఇష్టం. నాకు ఇష్టం అనేది కాదు, నాకు పిచ్చి. అంటే దానికోసం నేను ఏవైనా చేస్తాను. నేను 24 గంటలు నాకు జ్యోతిషానికి సంబంధించి నేను చదువుకుంటూ ఉండడం నాకు అలవాటు.
డ్రాయింగ్ అంటే పిచ్చి విపరీతంగా. నాకు యాక్చువల్గా నా సంఘటనలో నా జీవితంలో జరిగింది. నాకు డ్రాయింగ్ అంటే ఎంత పిచ్చి అంటే మా నాన్నగారితో ఒక కారు ఉంటే ఆ కారు మీద కూడా బొమ్మలు గీసేసేవాడిని. ఆ ఇంకు పోక చాలా గొడవలు కూడా జరిగాయి, అరిచేవారు మా నాన్న. అంటే దెబ్బలాటలు కూడా జరిగాయి అనుకోవాలి. ఎందుకంటే కోరిక నా తపన, అది నేను ఎందుకు వేస్తున్నాను అనేది కాదు, నాకు ఒక బొమ్మని చూస్తే పిచ్చి అంతే. పిచ్చి అనేది ఒక స్థాయిలో, ఇంకా దాని తర్వాత ఇంకేది ఉండదన్నమాట. అలాంటి ఇష్టం కలిగినప్పుడు ఆ పిచ్చి వాళ్ళను పెళ్లి చేసుకున్నా గానీ, సంతానం కలిగినా, వైవాహిక జీవితంలో చివరి నిమిషం వరకు ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఇష్టం అనే పేరుతో మాత్రమే ఆగిపోతున్నారు, లేదా ప్రేమ అనే పేరుతో ప్రేమిస్తున్నాను అనే ప్రేమ అనే పదాన్ని వాడుతున్నారు, కానీ నిజమైన ప్రేమకు అర్థం కూడా తెలియదు చాలా మందికి. దానివల్ల ప్రేమించిన వాళ్ళల్లో అనేక రకాల సమస్యలతో పడుతున్నారు. ఎందుకంటే ఇష్టపడతారు, ఇష్టపడి కొన్ని కళ్యాణానికి సంబంధించిన విషయాలు చర్చలు జరిగేటప్పుడు మా కుటుంబంలో ఒప్పుకోలేదనో, లేకపోతే మీ కుటుంబంలో ఒప్పుకున్నారు మా కుటుంబంలో ఒప్పుకోరనో, ఏదో కారణం చేత అక్కడతో ఆగిపోతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక పనికిమాల సిద్ధాంతం ప్రాసెస్ కూడా ఒకటి వచ్చింది, డేటింగ్ సిద్ధాంతం అని. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోయి పెళ్లికి ముందు పోయి ఉండడము, ఆ తర్వాత ఎవరి పెళ్లిళ్ళు వాళ్ళు చేసుకోవడం. ఇలాంటి ప్రేమలు ప్రేమిస్తే ప్రేమించకపోతే ఏముందమ్మా. ఇష్టం అని అంటే మనతో పాటు మన తల్లిదండ్రులు కోపంతో అరిచినా మన కోసం ఏదైనా చేస్తారు. అటువంటి ప్రేమను పొందగలిగితే ఇష్టపడిన వాళ్ళ ద్వారా మీకు మీ లైఫ్ లో ప్రేమించుకున్న వాళ్ళలో వివాహాల్లో ఎక్కడ పొరపాట్లు జరగవు. అలా కాకుండా నిర్ణయాలు తీసుకొని ముందు ఇష్టపడము, వాళ్ళతో అన్ని విధాలుగా దగ్గర అవ్వడము, ఆ తర్వాత ఎప్పుడైనా సరే అమ్మా ఒక వస్తువు మన దగ్గర ఒకటి యాపిల్ ఫోనే ఉంది ప్రజెంట్ చెప్పుకుందాం. కొత్తల్లో వాడేటప్పుడు ఎలా వాడతాము, మాటికి ఫోన్ చూస్తూ ఉంటాం, జాగ్రత్త దుమ్ము పెడితే తుడుస్తూ ఉంటాం. అది ఒక 2 నెలలు అయిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత సంవత్సరం తర్వాత ఇటు తీసి అట్లా పెడతాం. ఇంకా 1.5 సంవత్సరం 2 నెలలు అయితే పక్కన పారేస్తాం. ప్రస్తుత కాలంలో మనిషి యొక్క జీవితం కూడా అలా అయిపోయింది, వస్తువులాగా అయిపోయింది. ఏదైనా కూడమ్మా ప్రేమలకు వీటికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దుని మనం దాటనంత వరకు ఆ ప్రేమలో సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే వీళ్ళు ఇష్టపడినప్పుడు ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఎలాగైనా ఉండొచ్చు అనే సాంప్రదాయంలో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలు నిర్ణయించుకొని తొందరపడి దగ్గరైన వాళ్ళ జీవితాలే అస్తవ్యస్తం అవుతాయి. ఇప్పుడు ఒకసారి దగ్గరైనప్పుడు 4-5 సార్లు దగ్గరైనప్పుడు ఇక ఆ స్త్రీ మీద అతనికి ఇంట్రెస్ట్ ఉండదు. వీళ్ళిద్దరి మధ్య ఏ చిన్న పొరపాటు జరిగినా వీడితో ఎందులే అనే ఒక నెగ్లిజెన్సీ భావనతో ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకోవడానికి నిర్ణయాలు తీసుకుంటారు. గురుగారు ఇంకోటి అంటే మధ్యలో ఆపుతున్నాను, చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు ఇంట్లో గొడవ అమ్మా మా ఆయన తిడుతున్నాడు లేదా మా ఆయన మాట అంటున్నాడు అనగానే నువ్వు ఇంటికి వచ్చేయి, నీకు ఆడితో పడాల్సిన అవసరం ఏంది. కానీ ఇప్పుడు నేను అదే నేను మా మమ్మీ ఎప్పుడన్నా లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరన్నా అన్నారు అనుకోండి, మా అమ్మమ్మ గాని ఏం కాదు అడ్జస్ట్ అవ్వాలి, కొంచెం మాట్లాడు పద్ధతిగా చెప్పేవాళ్ళు, లేకపోతే సొల్యూషన్ చెప్పేవాళ్ళు. మాట్లాడు, లేకపోతే మేము మమ్మల్ని రమ్మంటావా ఇంటికి, నువ్వు రాని మాత్రం అనేవాళ్ళు కాదు. ఇప్పుడు భర్త సైడ్ కూడా అమ్మాయి ఇట్లా చేస్తున్నాడు, నువ్వు వచ్చేసేయి, విడాకులు ఇచ్చేయి, అది ఏదో చిన్న మాట అయిపోయింది గురుజీ మాట. ఇటువంటిది ఇది మంచిదే అంటారా జనరేషన్ కి? చాలా తప్పమ్మా అది. అసలు ఎట్లా అంటే కుటుంబంలో ప్రతి తల్లిదండ్రులు మంచి చెప్పేలా ఉండాలి గాని వచ్చేయమని చెప్పడం అనేది చాలా పొరపాటు విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల్లో ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అమ్మా నాన్నే తీసుకుందాం, ఇప్పుడు మీ అమ్మా నాన్నగారే తీసుకుందాం, గొడవ పడతారు గాని అస్సలు ఇప్పుడు ఏదైనా కాసేపే ఉంటుంది, 10 నిమిషాలు కూడా ఉండదు వాళ్ళది. మళ్ళా పొద్దున్న లేచి ఏమండి కాఫీ అడుగుతుంది. నువ్వెవరు నేనెవరు, ఇంకా పొద్దున్న ఇంకా ఒక చిన్న విషయాన్ని వాళ్ళు మనసులో రిమెంబర్ చేసుకుంటాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు అలవాటు చేసుకున్నారమ్మా. ఇప్పుడు మనం ఒక మహా భగవద్గీత చదువుతున్నాం, ఒక రామాయణ గ్రంథాన్ని చదువుతున్నాం. సీతాదేవిని రావణాసురుడు అపహరించబోయాడు, అక్కడ దాకా చదివాము. సీతను ఎందుకు ఎత్తకపోయాడు అని ఆలోచిస్తే మనకు తర్వాత ఏం జరిగిందో తెలియదు. కరెక్ట్. ఇప్పుడు జటాయు మరణం జరిగింది. జటాయు ఎందుకు చనిపోయాడంటే అక్కడితో చనిపోయింది, అయిపోలేదు రామాయణం. ఆ తర్వాత హనుమంతుల వారు రావడము చాలా జరిగింది. మనము ఎప్పుడైతే అది మంచి విషయం గాని చెడు విషయం గాని సీతాదేవిని రాముల వారు అడవుల్లో వదిలేశారని అన్నారు. ఎందుకు వదిలేశారో తెలుసుకోవాలంటే ఈ పేపర్ తిప్పితే మళ్ళీ వేరే పేపర్లు ఏముందో తెలుస్తుంది. అలాగా మన జీవితానికి సంబంధించింది కూడా ప్రతి ఒక్కరి జీవితాలలో జరిగిన తప్పులను
అక్కడే ఒకే చోట ఉండకూడదు. వారు ఏ తప్పని అది పొరపాటున ఎవరి విషయంలో జరిగినా, అది అమ్మాయి విషయంలో కానీ అబ్బాయి విషయంలో కానీ జరిగిన పొరపాటును వదిలేసి జరగబోయే లైఫ్ లో పొరపాటు రాకుండా కనుక చేసుకుంటే వాళ్ళు చివరి పేపర్ వరకు వెళ్ళగలరు. చివరి పేపర్లో సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక రామాయణ గ్రంథాన్ని మనం పూర్తి చేయాలన్నా కూడా ఈ పేపర్ని తిప్పినప్పుడు చివరి వరకు వెళ్ళేసరికి ఎందుకు జటాయువు మరణం జరిగింది, ఎందుకు సీతాదేవిని అపహరించడం జరిగింది, సీతాదేవి అపహరణ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరలా సీతా సమేతుడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువుల వారిని మనం ఏ విధంగా వాళ్ళు దగ్గరయ్యారు, శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగిందో కూడా తెలుసుకోగలుగుతాం. ప్రతిదీ జీవితం కూడా అంతే. రామాయణంలో ప్రతి ఒక్కరి జీవితంలో MBBS చేయాలమ్మా. అంటే గురుగారు అందరూ ఎలా MBBS చేస్తారని మీకు అనిపించవచ్చు. M అంటే మహాభారతం ఒకసారి చదవాలి, B అంటే భాగవతం ఒకసారి చదవాలి, B అంటే భారతం ఒకసారి చదవాలి, S అంటే సంపూర్ణ రామాయణం. ఈ 4 గ్రంథాలు ఖచ్చితంగా చదవాలి. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన MBBS అన్నమాట. ఈ 4 గ్రంథాలు ప్రతి ఒక్క మానవుని జీవితాన్ని మారుస్తాయి. 4 గ్రంథాలు చదివిన వాళ్ళ జీవితంలో గొప్ప జీవితం ఉంటుంది, సమస్య లేని జీవితం ఉంటుంది. మనకు రామాయణం తెలియజేసేది మానవ జీవితం యొక్క మనుగడ తెలియజేస్తుంది. మనిషి కష్ట సమయాల్లో ఎలా నిలబడాలి అంటే, రాముల వారి కథలో అమ్మ సీతాదేవి నగలను జటాయువు తీసుకొచ్చి లక్ష్మణుడు వారికి ఇస్తారు. రాముల వారి చేతిలో జటాయు పెట్టినప్పుడు రాములు వారు లక్ష్మణుడికి ఇచ్చి ఇందులో సీతాదేవి నగలు ఉన్నాయో లేదో చూడమని చెప్తాడు. ఎందుకు అంటాడంటే, సీతాదేవి నగలు అని అనగానే రాముల వారి కళ్ళల్లో నీళ్లు ఏర్పడి ఆ నీళ్ల వల్ల కళ్ళు చెమ్మగిల్లినట్టు, అంటే బ్లర్ అయినట్టు కనపడతాయి అనమాట. అందువల్ల నేను సరిగా చూడలేకపోతున్నాను, లక్ష్మణ నువ్వు చూసి చెప్పు నాయన అని అంటే లక్ష్మణుడు చెప్తారనమాట. వీటన్నిటిలో చూసి ఈ మెట్టులైతే నా సీతమ్మ తల్లివే తండ్రి అని చెప్పని అంటాడు అనమాట. అంటే మనకు వదిన అనే సాంప్రదాయంలో మరొక మాతృత్వాన్ని చూచాడు అనే ఆయన. అంటే ఆయన ఎప్పుడైనా సరే ఆ తల్లికి పాద నమస్కారం చేసేటప్పుడు పాదాలు చూడడం వల్ల ఆ పాదాలకు నమస్కారం చేసేటప్పుడు కాలికున్న మెట్టులు చూసి నాకు ఇవి మాత్రమే తెలుసు, ఇవి నా సీతమ్మ తల్లివేను అని చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ మనకు సాంప్రదాయాల్లో అన్నా వదినలు లేదా తమ్ముడు మరిది వీటిలతో రిలేషన్షిప్ లో మనం ఎలా నడుచుకోవాలనే విధానాన్ని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాములు వారితో పాటు లక్ష్మణుడు వచ్చిన సందర్భంలో ఏ సందర్భంలో కూడా నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంది అనే సంఘటన రాములు వారు లక్ష్మణుడు అన్నట్టు రామాయణంలోనే లేదంట. మనము అన్నదమ్ముల సాంప్రదాయంలో ఏ చిన్న పొరపాటు ఏరా నీకు చెప్తే అర్థం కాదేంటి అని అన్న అడుగుతాడు, మా అన్న అంతే పట్టించుకోవడానికి తమ్ముడు మాట్లాడే వాళ్ళని మనం గమనించుంటాం. కానీ ఇక్కడ అన్నదమ్ముల సాంప్రదాయంలో కూడా మనం ఎలా నడుచుకోవాలనేది తెలియజేసేదే రామాయణం. అటువంటి రామాయణం మన జీవిత లక్ష్యాన్ని, మన జీవిత విధానాన్ని మారుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాలలో మనకు గ్రంథాలు పురాణాల రూపంలో ఇవన్నీ ఎందుకు తెలియజేయబడ్డాయనంటే, మన నడవడికలో మన పూర్వీకుల ద్వారా కానీ మనం ఎదుగుతున్న విషయాల్లో ఏదన్నా పొరపాట్లు జరగవచ్చు, కానీ పురాణాల్లో చెప్పిన విధానాన్ని కనుక మనం అనుసరిస్తే మన విధానంలో ఆ పొరపాట్లు జరగకుండా సంతోషమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పడానికి అమ్మా. ఓకే.